యోహాను సువార్త. మరి క్రైస్తవులుగా మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. చదవచ్చు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలమును సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో, ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళడం మీకు మంచిది. శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన. నేను వెళితేనే కానీ మీకు ఆదరణకర్త రాడు. నేను మీతో కొద్ది కాలమే ఉంటాను, కానీ నేను ఎందుకు వెళుతున్నానంటే మిమ్మల్ని విడిచిపెట్టాలని కాదు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాలని కాదు. మీ హృదయాలను కలవరపడనివ్వబాకండి, మీ హృదయాలను వెరవనివ్వబాకండి. ధైర్యము కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి, నమ్మకత్వాన్ని కలిగి ఉండండి నా ఎడల. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే నేనే పునరుద్ధానమును, నేనే జీవమునై ఉన్నాను. కాబట్టి నా ప్రియమైనటువంటి పిల్లలారా, మీ హృదయాలను కలవరపడనివ్వబాకండి. మీరు ఆత్మీయులను కోల్పోయారని, లేదా ఈ భూమి మీద నుండి ప్రతి ఒక్కరూ మరి మనం ప్రేమించేటటువంటి వారు వెడలిపోతున్నారని మీరు కలవరపడద్దు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతిదీ కూడా మరి బైబిల్లో ప్రసంగి చెప్పినట్లుగా సమస్తము కూడా ఆయా సమయాలలో దేవుడు నిర్ణయించినటువంటి ఉద్దేశాల ప్రకారము, ఆయన యొక్క చిత్త ప్రకారం జరుగుతుంది. కాబట్టి మీరు కలవరపడబాకండి. ఎందుకంటే నేను వెళ్ళేది మిమ్మల్ని విడిచిపెట్టడానికి కాదు, మిమ్మల్ని నాతో తీసుకొని పోవడానికి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో, నరులారా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకంటే నిజమైనటువంటి నివాస స్థలము ఈ భూమి కాదు. మీరు ఈ భూమి మీద పరదేశికులు, యాత్రికులై ఉన్నారు. ఈరోజు మీరు దేవుని చేత నిర్ణయించబడినటువంటి పిల్లలు. మీరు ముందుగా జగదుత్పత్తికి మునిపే నిర్ణయించబడినటువంటి విత్తనాలై ఉన్నారు. మీరు నిత్య జీవానికి నిర్ణయించబడినటువంటి ప్రజలై ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆది యందు ఆయన నిత్యుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ నిత్యుడైనటువంటి దేవుళ్ళలో నుండి మనం ఉనికిలోనికి వచ్చాం. ఆ నిత్యుడైనటువంటి దేవుళ్ళలో నుండి మనం కాలంలోనికి వచ్చాం. ఇప్పుడు కాలంలో మనము గమనించండి, ప్రవక్త 7 పరిమాణాల గురించి ఆయన మాట్లాడాడు. ఈ కాలంలోనికి మీరు వచ్చినప్పుడు 7 పరిమాణాలు ఆయన మనకు నిర్ణయించడం జరిగింది దేవుడు. మొదటిది ఏంటంటే పదార్థము, వెలుగు, కాలము. మనం ఈరోజు వెలుగులో జీవిస్తూ ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థాలను భుజిస్తూ కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది మొదటి 3 పరిమాణాలు, 1, 2, 3 పరిమాణాలు. 4వ పరిమాణం ఏమై ఉన్నదంటే అది సైన్స్ అయి ఉన్నది. మన కంటికి కనబడినటువంటి తరంగముల ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు అయి ఉన్నాయి. ఉదాహరణకు మీ సెల్ ఫోన్ ఉన్నది. మరి సెల్ ఫోన్ మన కంటికి కనబడినటువంటి ఆ తరంగాల ద్వారా మీరు ఎక్కడో ఉన్నటువంటి ఏదో దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ ప్రియులకు ఫోన్ చేసినప్పుడు మరి తప్పక మీరు మరి వారితో మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. ఇది సైన్స్ ద్వారా జరుగుతున్నటువంటి మన కంటికి కనబడినటువంటి పరిమాణమై ఉన్నది. అది 4వ పరిమాణమై ఉన్నది. 5వ పరిమాణం ఏమై ఉన్నదంటే పాతాళమై ఉన్నది. ఆ పాతాళములో ఏమున్నదంటే సాతానుడు, వారి యొక్క దూతలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద నిత్యజీవ ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తును విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి వారు భూమి కిందకు అగాధ స్థలములోనికి, ఆ పాతాళములోనికి వారు దిగిపోతారని బైబిల్ చెప్తుంది. ఆ పాతాళంలోనికి దిగిపోయినప్పుడు అక్కడ ఏ విధంగా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నా యందు విశ్వాసము మీరు కనుక ఉంచగలిగినట్లయితే, నన్ను మరి మీరు నిజదేవునిగా అంగీకరించగలిగినట్లయితే, మీరు నా నామమున బాప్తిస్మం పొందగలిగినట్లయితే, నేను మీకు అనుగ్రహించేటటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీరు పొందగలిగినట్లయితే, నిశ్చయంగా ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే నాతో ఉండటానికి తీసుకుని వెళుతుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. అదేంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మరణము తర్వాత మీ దినాలను మీరు ఎక్కడ గడపబోతున్నారు? హల్లెలూయా.
మరణము తర్వాత మిగిలినటువంటి మీ జీవితాన్ని మీరు ఎక్కడ గడపబోతున్నారు? చాలామంది అంటూ ఉంటారు, చనిపోయిన తర్వాత ఎవడు చూశాడురా అని. ఒకరోజు డిఎల్ మూడి గారు ఆయన ఒక ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు ఒక బాగా చదువుకున్నటువంటి, ఒక జ్ఞానము కలిగినటువంటి ఒక యవనస్తుడు లేచి, దైవజనుడా, నువ్వు ఎప్పుడు ఆ పాత నల్ల పుస్తకాన్ని గురించే ప్రకటిస్తావు, కానీ ఈరోజు సైన్స్ చూడండి, ఒకప్పుడు ఎడ్ల బండ్ల మీద తిరిగేవాళ్ళు ఈరోజు ఆకాశంలో మరి మన కంటికి కనబడినటువంటి సుదూరమైనటువంటి ప్రాంతాలకు రాకెట్ల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో మీరు ఏమైనా గమనించగలుగుతున్నారా? మీరు ఎప్పుడు ఆ పాత పుస్తకాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. కాబట్టి మీరు సైన్స్ను నమ్మండి, ఆ బైబిల్ని నమ్మొద్దని చెప్పాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, మరి ఒకవేళ నువ్వు చెప్పినటువంటి సైన్సు ఎక్కడి వరకు నీకు బోధిస్తుందంటే, మరి ఆ శరీరము చనిపోయిన తరువాత, పాతి పెట్టబడిన తర్వాత ఆ శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకములైనటువంటి పురుగులు, రసాయనాలు అవన్నీ కలిసి ఆ దేహాన్ని మట్టిలో కలిపేస్తాయి. మట్టిలో కలిసిన తర్వాత మరి ఎముకలు కొన్ని సంవత్సరాలు కుళ్ళిపోతాయి, శరీరం ఇన్ని దినాలు కుళ్ళిపోతుంది, పళ్ళు ఇన్ని దినాలు కుళ్ళిపోతాయి, కళ్ళు ఇన్ని దినాలు కుళ్ళిపోతాయి. ఈ సంగతులు మాత్రమే మీరు చెప్పగలరు. కానీ నీవంటున్నటువంటి ఈ పాత నల్లటి పుస్తకము ఇది జీవపు గ్రంథము. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఆ చనిపోయినటువంటి శరీరాన్ని తిరిగి లేపేటటువంటి పునరుద్ధానపు యొక్క శక్తి ఈ గ్రంథములోనే ఉన్నది. ఇది పాత గ్రంథము కావచ్చు, కానీ ఇది జీవము కలిగినటువంటి గ్రంథం. హల్లెలూయా. చూడండి, నువ్వు కేవలం సైన్స్ను నమ్ముకుంటే అక్కడికి మాత్రమే తెలుసుకోగలవు. ఇంకా చెప్పాలంటే నువ్వు వెళితే అంగారకుడు వద్దకు వెళ్ళగలవు, లేకపోతే ఒక చంద్రమండలం దగ్గరికి వెళ్ళగలవు. కానీ ఈరోజు క్రీస్తును విశ్వసించినటువంటి వ్యక్తి, తిరిగి పునరుద్ధానము చెందేటటువంటి వ్యక్తి, దశలోనికి రాసినటువంటి పత్రికలో రెప్పపాటులో మార్పు చెందేటటువంటి వ్యక్తి, ఈ ఆకాశ మహాకాశాలను దాటుకొని ఏ ఆయుధాలు లేకుండా, ఏ ప్రయాణ సాధనాలు లేకుండా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే మరి రెప్పపాటులో మరి ఆ మూడవ ఆకాశంలోనికి, ఆ పరదేశంలోనికి కొనిపోతుందని చెప్పాడంట దైవజనుడు. చప్పల కొడి ప్రభువును మహింపరుద్దాం. ఈరోజు నిరీక్షణ ఎక్కడా లేదు. ఏ సైన్స్లో నిరీక్షణ లేదు, ఏ మత గ్రంథాలలో నిరీక్షణ లేదు, ఏ మత గ్రంథాలలో కూడా మరి నిజమైనటువంటి రక్షింపబడేటటువంటి మార్గము, మరలా మరణించిన తర్వాత తిరిగి లేచి పునరుద్ధానము చెంది ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటటువంటి దానిని గురించి బోధించేది కేవలం ఒకే ఒక బైబిల్ మాత్రమే. హల్లెలూయా. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు చనిపోయి కుళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన యెడల ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, కడబోర స్వరం వినబడినప్పుడు, ఆ దూతలు మరి ఆ కెరూబులు, ఆ సెరూబులు, పరలోకం అంతయు కూడా అక్కడికి వచ్చినప్పుడు చూడండి, చనిపోయినటువంటి వారు, మృతులు మొదట లేపబడతారు, సమాధులన్నీ తెరవబడతాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించి, ఆయన మరణించి, ఆయన పాతి పెట్టబడి, ఆయన మూడవ రోజున ఏ విధంగా పునరుద్ధానాన్ని చెందాడో అదే పునరుద్ధానాన్ని ఈరోజు నీకు నాకు ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా మరల ఆ సమాధులను బ్రద్దలు చేసుకొని, ఆ శరీరము కుళ్ళిపోయినప్పటికీ, ఆ కళ్ళు కానరాకుండా పోయినప్పటికీ, ఆ శరీరం మట్టిలో కలిసిపోయినప్పటికీ, ఎముకలన్నీ కూడా అసలు అదృశ్యమైపోయినప్పటికీ, అసలు అక్కడ మరి శరీరం అంటూ ఏది లేకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఒక దినాన వచ్చినప్పుడు ఆయన తన వారిని వెంట పెట్టుకొని వస్తాడని బైబిల్ మనకు బోధిస్తుంది. హల్లెలూయా. అదే పునరుద్ధానాన్ని గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము కూడా బోధిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా మరణము తర్వాత జీవించాలనుకుంటే, మరణము తర్వాత ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గడపాలంటే, మరణము తర్వాత మరణము అనేది లేనటువంటి కాలం అనేటటువంటి తెరవతలకు వెళ్ళి క్రీస్తుతో కలిసి కన్నీరు లేనటువంటి ఆ దేశంలో నువ్వు జీవించాలంటే, దుఃఖము లేనటువంటి ఆ జీవితంలో నువ్వు జీవించాలంటే, మరి రెండవసారి ఎన్నడూ మరణించినటువంటి ఆ దేశంలో నువ్వు జీవించాలంటే, నువ్వు ఈరోజు మరి మరణమును జయించి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు విశ్వసించవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ పురుగులు తినివేసినప్పటికీ అది లేపబడుతుంది. ఆ యవనస్తుడు మెల్లగా కూర్చున్నాడు. ఎందుకంటే తన సైన్స్ కేవలం మరణం వరకే చెప్తుంది, కానీ మరణము తర్వాత ఎలా జీవించాలో బైబిల్ మాత్రమే చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ 5వ పరిమాణం ఏమై ఉన్నదంటే మరి పాతాళమై ఉన్నది.
ఇప్పుడు ఐదో పరిమాణమైనటువంటి పాతాళములో ఎవరు ఉంటారంటే, ఎంతకాలము యేసును గూర్చి బోధించినా నిజమైనటువంటి దేవుణ్ణి అంగీకరించిన వారు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసునామములో బాప్తిస్మమును పొందకుండా, ఇంకా తిరిగి జన్మించకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా ఉన్నటువంటి వారందరూ కూడా మరణించిన తరువాత వారు పాతాళంలోనికి వెళతారు. దీనిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఇది రెండవ మరణం అని చెప్తుంది. ఈరోజు భూమి మీదకి మరణం ఎలా వచ్చిందంటే, మొదటి ఆదాము అంటే దేవుని చేత సృజించబడినటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడు చేయవద్దన్నటువంటి పని చేసినప్పుడు, ఆయన తినవద్దన్నటువంటి ఆ మంచి చెడులను తెలియజేసేటటువంటి ఆ వృక్ష ఫలమును తిన్నప్పుడు మరణము అందరికీ సంప్రాప్తమైంది. హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది. అయితే ఆ మరణము నుండి నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను తిరిగి పునరుద్ధానము చెందేటటువంటి వ్యక్తిగా చేయడానికి, మరలా తిరిగి మరణమును జయించి మనము కూడా తిరిగి లేవడానికి పరలోకము నుండి దేవుడే నరావతారిగా ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద పరిశుద్ధుడిగా జీవించాడు. ఈ భూమి మీద ఒక సామాన్యమైనటువంటి నీవలే నావలే ఆయన జీవించాడు. నీవలే నావలే ఆయన ఈ శరీరములో రోగములను భరించాడు. తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను స్వస్థపరచడానికి ఆయన గాయములు పొందాడు. తన ప్రజల యొక్క పాపములన్నిటినీ కూడా ఆ శిలువ ద్వారా ఆయన యొక్క భుజముల మీద వేసుకొని, ఆయన ఒక చేతగాని వాడిలా శిలువలో మరణించలేదులే కానీ, ఆయన నోరు తెరిస్తే ఈరోజు నీకు నాకు రక్షణ ఉండేది కాదు. హల్లెలూయా. మనందరం కూడా రక్షించబడాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఒక గొర్రె పిల్ల మౌనిగా ఏ విధంగా ఉండిపోతుందో, బలి ఇచ్చేటప్పుడు ఆ విధంగానే యేసుక్రీస్తు సిలువలో మౌనిగా ఆ విధంగా ఉండిపోయాడు. హల్లెలూయా. ఆయన మరణించి సమస్తాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడిగా చూస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తుని కనుక నువ్వు నిజంగా విశ్వసించినట్లయితే, ఈరోజు నీవు పాతాళానికి వెళ్ళవు, రెండవ మరణములో పాల్పొందవు. బైబిల్ దాని గురించి ఏం చెప్తుందంటే, అగ్ని ఆరదు పురుగు చావదని చెప్తుంది. అలాంటి అగ్ని ఆరదు పురుగు చావదు అనేటటువంటి అటువంటి భయంకరమైనటువంటి అగ్నిగుండము నుండి తప్పించబడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చాలామంది మన ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఒక సత్యమైనటువంటి మార్గం కోసం అన్వేషించినటువంటి వారిని చూసాం. ఆ సత్యమైన దాన్ని కలిగి ఉండలేకుండా దానికోసం ప్రయాసపడి వారి జీవితాల్లో ఏదో సాధించలేక విఫలమైపోయిన వాళ్ళని చూసాం. కొంతమంది వారు సాధించినటువంటి వాటిని కొన్ని గ్రంథాల ద్వారా తెలియజేయడాన్ని మనం చూసాం. కానీ యేసుక్రీస్తు ఆ పిలాతు వద్దకు వచ్చినప్పుడు ఆ పిలాతుకు కూడా అర్థమవ్వలేదు సత్యం అంటే ఏంటో. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మరణము తర్వాత నువ్వు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును తప్పక విశ్వసించాలి. ఇప్పుడు చూడండి, 4వ పరిమాణం ఏమైనదంటే, ఆ పరిమాణం అంతయు కూడా సాతానుతోనూ, సాతాను యొక్క దూతలతోనూ, యేసుక్రీస్తును విశ్వసించిన వారితోనూ అది నిండిపోయి ఉన్నది. అది ఎక్కడ ఉన్నదంటే భూమి యొక్క అగాధ స్థలములో ఉన్నది. హల్లెలూయా. ఇక 5వ పరిమాణానికి వద్దాం. ఈ 5వ పరిమాణము ఇది పరదైస్ అంటారు దాన్ని. క్షమించండి, 6వ పరిమాణం. ఈ 6వ పరిమాణము పరదైస్ అంటారు దాన్ని. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తును విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తు ఏడ నమ్మకం ఉంచి, యేసు యొక్క ఈ చివరి దినాలలో ఈ యొక్క గ్రంథము ఏ విధంగా చెప్తుందో, ఈ బైబిల్ ఏ విధంగా చెప్తుందో, ఆ సంగతులన్నిటినీ కూడా అనుసరించి దాని ప్రకారం జీవించినటువంటి వ్యక్తులను గురించి ఈ 6వ పరిమాణం బోధిస్తుంది. హల్లెలూయా. ఈ 6వ పరిమాణములో యేసును విశ్వసించినటువంటి వారు ఆ పాతాళము యొక్క భూమి యొక్క అగాధ స్థలములోనికి వెళ్ళలే కానీ వారు ఆకాశ మండలములో 6వ పరిమాణంలోనికి వారు వెళ్తారు. అక్కడికి హల్లెలూయా. ఆ బలిపీఠము కిందకి వెళుతూ ఉంటారు. ఆ బలిపీఠము కింద ఏమున్నదంటే సమాధానం ఉన్నది. హల్లెలూయా. నెమ్మది ఉన్నది. అక్కడ వారు సంతోషంగా ఉంటున్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఉపమానాన్ని, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. అదేంటంటే లాజరు గురించి, ధనవంతుడి గురించి. హల్లెలూయా. ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము
సుఖించుము. ఎందుకంటే ఆ సంవత్సరం ధనవంతుడికి బాగా పంటలు పండినాయి. చక్కగా పంటలన్నిటినీ కూడా తన యొక్క శ్రేష్టమైనటువంటి కొట్టలో దాచుకున్నాడు. ఇక అతనికి కొదువంటూ ఏదీ లేదు. సాయంత్రానికి చక్కగా ఆయన అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు ఆ వ్యక్తితో, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే అని అడిగాడు ఆయన. ఈ రాత్రి నీ ప్రాణం పోతే వాటన్నిటిని ఎవరు తినాలి? ఈ భూమి మీద మనకు కూడా చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. నేను రేపు అది చేయాలి, ఇంకో సంవత్సరానికి ఇచ్చేయాలి, ఎల్లుండికి అది చేయాలి, నేను ఆ బిల్డింగ్ కట్టాలి, లేకపోతే వచ్చే సంవత్సరం నా కుమారుడు పెళ్లి చేయాలి, రకరకాలైనటువంటి ఆలోచనలు. చూడండి, ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, ఆస్తుల గురించి, ఐశ్వర్యాల గురించి, ప్రతిదాని కోసము ఎంతో కొంత మనము దాని గురించినటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే మరణము తర్వాత నీ జీవితాన్ని నువ్వు ఎక్కడ గడపబోతున్నావు? యేసుని కలిగి ఉంటే యేసుతో గడపబోతున్నావు. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి మీకు నివాస స్థలాలను సిద్ధపరుస్తా. ఆయన చెప్పేటటువంటి నివాస స్థలాలు ఈ ఇటుకలతోనూ సిమెంటుతోనూ కట్టేటటువంటి మేడలు మిద్దెలు కాదండి అక్కడ ఉండేది. ఇవన్నీ ఎందుకు? ఇదివరకు పాత కట్టడాలు, మన సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టినటువంటి ఆ బ్రిడ్జి చూడండి, 100 సంవత్సరాలు దాటిన బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ మనం కట్టేటటువంటి బిల్డింగ్స్ ఇంత టెక్నాలజీ వచ్చింది అనుకుంటున్నాం, సంవత్సరానికల్లా ఎక్కడికక్కడ బీటలు గుర్తుంటున్నాయి, చూసుకోండి కావాలంటే. కానీ ఏది శాశ్వతమైంది కాదు భూమి మీద. చూడండి, ఇలాంటి దేహాల గురించి, ఇలాంటి వాటి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఈరోజు శిథిలమైపోయేటటువంటి ఈ శరీరము, ఈ పురుగుల యొక్క దేహం ఇది. దీనిలో ఏమున్నాయి? అన్నీ పురుగులే. ఈ పురుగుల యొక్క దేహములో నుండి ఒక శాశ్వతమైనటువంటి వాక్యపు యొక్క దేహం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యపు యొక్క దేహములోనికి నీవు ప్రవేశించినప్పుడు ఆకలి ఉండదు, దప్పికుండదు, రోగములు ఉండవు, సమాధి దొడ్లు వారికి అవసరం లేదు. హల్లెలూయా. ఏ పోలీస్ స్టేషన్లో అవసరం లేదు, ఎందుకంటే కొట్లాట్లు అక్కడ ఉండవు. చూడండి, సమాధానము, నెమ్మది, శాంతి, నీతి, సమాధానములు అక్కడ రాజ్యమేలతాయి. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అక్కడ అపవిత్రమైనటువంటి వారు, అబద్ధికులు, మరి దొంగలు, మాంత్రికులు, దోషకులు, విగ్రహారాధికులు, చూడండి వీరందరూ కూడా అక్కడ ఏమాత్రము ఉండరు అని బైబిల్ మనకు బోధిస్తుంది. ఎందుకంటే దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళగలవు. పరిశుద్ధాత్మనే ముద్రను కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలవు. కానీ ఈరోజు మరి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటిది ఏది మనల్ని రక్షించలేదులే. కానీ నీవు ప్రభువును ఆశ్రయించినప్పుడు మాత్రమే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని బైబిల్ చెప్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ పునరుద్ధానుడైనటువంటి యేసును చేరుకోవడానికి ఆ 6వ పరిమాణములో మనకంటే ముందుగా క్రీస్తును విశ్వసించి చనిపోయినటువంటి పరిశుద్ధులు అందరూ కూడా అక్కడ ఎలా ఉన్నారంటే, విశ్రాంతిని పొందుతున్నారు, నెమ్మదిని పొందుతున్నారు. 7వ పరిమాణం ఏంటంటే, దేవుడు ఉండేటటువంటి స్థలం. దేవదూతలు దేవునికి పరిచర్య చేసేటటువంటి, మరి దేవదూతలు ఉండేటటువంటి, దేవుడు ఉండేటటువంటి స్థలము 7వ పరిమాణమై ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టి అంతటిని కూడా మరలా శుద్ధీకరించి, మరలా తిరిగి తన యొక్క వధువుతో లేదా తన పిల్లలతో, తన ఎడల విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారితో మరలా ఈ భూమిని అంతటిని కూడా శుద్ధీకరించి, మరలా ఆయన ఒక భవిష్య గృహాన్ని ఈ భూమి మీద ఆయన మరలా తిరిగి కలుగు చేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మరి 6వ ముద్రలో చెప్పబడినట్లుగా ఈ తెగుళ్ళు, ఈ రోగాలు, ఈ వ్యాధులు, ఈ నిందలు, ఈరోజు కరోనా రాగానే ఒక్కొక్కరి యొక్క మనస్తత్వాలన్నీ బయటపడిపోతూ ఉంటాయి. మన బంధువులు ఎవరో, బయట వాళ్ళు ఎవరో, ఈ కరోనా ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా అద్దంలాగా చూపించింది ఇప్పుడు బయటికి. చూడండి, అప్పటి వరకు ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో చూడండి. మాస్కులు, చేతులు కడుక్కోవటము, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇదివరకు ఉన్నట్లుగా మనం కలిసి ఉండడానికి కానీ, ఎలా ఉండడానికి కానీ అవకాశం లేకుండా అయిపోయింది. చూడండి, ఈ తెగుళ్ళు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, నిజమైన నిన్ను బయటికి తీసుకొస్తున్నాయి. ఈరోజు నిజమైన నీకు ఒక నివాస స్థలాన్ని సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ఆయన పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. అది ఏ దేహం అంటే వాక్యపు దేహం, ఈ పురుగుల దేహం కాదు. ఈ పురుగుల దేహం ఎప్పుడైనా బైబిల్ బోధిస్తున్నట్లుగా ఈ మట్టి తిరిగి మట్టిలోనికి
వెళ్ళిపోవలసిందే. కానీ నీకు దేవుడు దయచేసినటువంటి ఆత్మ మరలా తిరిగి దేవుని వద్దకు వెళుతుంది. ఒక చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు మీరు చూడండి, ఒక్కోసారి తల్లి గర్భంలోంచి బయటికి రాగానే, ఆ చిన్న పిల్లవాడిని బయటికి తీసుకొని రాగానే ఏం జరుగుతుందంటే ఆ పిల్లవాడు ఏడవడు ఒక్కోసారి. అప్పుడు ఏడవనప్పుడు ఏం చేస్తారు? తల క్రిందలుగా వేసి డాక్టర్ గారు ఆ పిల్లవాడిని కొడుతూ ఉంటారు. చూడండి, ఈ దేహంలోనికి ఆ ఆత్మ లోపలికి రావాల్సి ఉన్నది. అందుకే దానికోసం అక్కడ మరి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలోనికి వస్తుందో అప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఏడవడం ప్రారంభిస్తాడు. ఏడుస్తానే వచ్చాం, ఏడుస్తానే వెళ్తాం. సంతోషం భూమి మీద లేదు. నిజమైన సంతోషం ఎక్కడైనా ఉందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో మాత్రమే. హల్లెలూయా. ఆ నిత్యమైన సంతోషం కోసమే ఈరోజు ఈ భూమి మీద ప్రభువుని విశ్వసించాలని చెప్పేది మనం. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఆ 6వ పరిమాణంలో అందరూ కూడా విశ్రాంతిని పొందుకుంటూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆత్మ నశించిపోకుండా ఉండుట కోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన దీవెనలు, శరీర సంబంధమైనటువంటి వాటి కోసము ఈ శరీరాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే నీ ఆత్మను రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించకుండా పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ దినము ఈ సందేశాన్ని ఉద్దేశించి, ఈ పరిస్థితులు మరి ఈ కూటమిని ఉద్దేశించి నేను మాట్లాడే సంగతి ఏంటంటే, మరి మరణము తర్వాత మీరు జీవించబోయేటటువంటి దినాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన కలిగి ఉండండి. యేసుక్రీస్తును విశ్వసించకపోతే పాతాళములో, అగ్నిగుండములో అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటటువంటి మరి ఆ వేదనలోనికి మీరు వెళ్ళిపోతారు. ఈ ధనవంతుడు ఆ భూమి మీద జీవించినటువంటి దినములన్నిటా కూడా ఊదా రంగు వస్త్రములు వేసుకొని తనకు ఇష్టం వచ్చినట్లుగా తిని, ఇష్టం వచ్చినట్లుగా త్రాగి, ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి చివరికి అతను చనిపోయినప్పుడు అగ్నిగుండములోనికి వెళ్ళిపోయాడు. కానీ అదే సందర్భంలో ఒక పేద లాజరు ఉన్నాడు. అతను ధనవంతుడు తినగా మిగిలినటువంటి వాటిని తెచ్చి వేసినప్పుడు, పడవేసినప్పుడు ఆ చెత్త కుండీల వద్ద కూర్చొని తినేటటువంటి ఆ లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మనము దేని మీద మనస్సు ఉంచుతున్నామో అది మన యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తుంది. హల్లెలూయా. నువ్వు దేని మీద మనస్సు ఉంచుతావు? డబ్బు ధనాశ సమస్త కీళ్ళకు మూలమని బైబిల్ చెప్తుంది. అందము మోసమని బైబిల్ చెప్తుంది. లోకమంతా లోక స్నేహము దేవునితో వైరమని బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమని బైబిల్ చెప్తుంది. చూడండి, సర్వలోకాన్ని ఒకడు సంపాదించుకొని ప్రయాసపడి అన్నీ సమకూర్చుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అని చెప్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినటువంటి మరి నీతిమంతులు ఒకానొక దినాన ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి ఇదే భూమి మీదకి వచ్చి వారు భవిష్య గృహాన్ని ఏర్పాటు చేసుకొని సదాకాలము వారు జీవిస్తారు. కాబట్టి యేసుక్రీస్తును విశ్వసిస్తే పునరుద్ధానమును పొంది నిత్యము జీవిస్తావు, నువ్వు పరదేశంలో కొనుక్కోబడతావు. మరి అలాగే ఒకవేళ ఆ మధ్యాకాశానికి యేసుక్రీస్తు వచ్చేటటువంటి సందర్భంలోనే నువ్వు ఈ భూమి మీద నిలిచి ఉంటే రెప్పపాటులో మార్పు చెందుతావు నువ్వు. హల్లెలూయా. ఒకటి, యేసుక్రీస్తును నమ్మకపోతే మరణము తర్వాత నీ జీవితము అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. కేకలు పెడుతున్నాడు ధనవంతుడు, నాకు ఆ లాజరు యొక్క చిటికెన వేలుతో ఒక నీటి చుక్కను వేయమని. 2, యేసుక్రీస్తుని విశ్వసించి చనిపోతే నీవు పరదేశంలో 6వ పరిమాణంలో ఉంటావు. 3, యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘాన్ని నువ్వు తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు సంసిద్ధత కలిగి ఉంటే రెప్పపాటులో మార్పు చెందుతావు. నీకు అప్పుడు సమాధి దొడ్లు కూడా అవసరం లేదు, నీకు 6 అడుగుల స్థలం కూడా అవసరం లేదు, మధ్యాకాశంలో ఎత్తబోట్లోకి వెళ్ళిపోతావు. ఇంకా మరి విడవబడినటువంటి మరి ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు, సిద్ధపడినటువంటి కన్యకలు ఉంటే వారు శ్రమల ద్వారా నడిపించబడి అటు తర్వాత గ్రంథములు విప్పబడిన తర్వాత మరి తీర్పు ద్వారా వారు రక్షించబడతారు. ఇక్కడ ఈ భూమి మీద మరణము తర్వాత వారి యొక్క జీవితపు యొక్క నిర్దేశాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ దినము ఈ కొద్ది మాటలు విన్నటువంటి మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మరణము తర్వాత మీరు ఎక్కడ జీవించబోతున్నారు? అగ్నిగుండములోనా, నిత్య జీవములోనా? సమాధానము కలిగిన రాజ్యములోనా, నెమ్మది లేక కేకలు వేసే స్థలములోనా? బంగారపు వీధులలో నడవాలనుకుంటున్నావా, అగ్నిగుండములో ఎగరాలనుకుంటున్నావా? జీవితంలో యుగాలు అగ్నిలో కాలిపోతూ కేకలు పెట్టాలనుకుంటున్నావు. చూడండి, కొద్దిగా ఎండకి అల్లాడిపోతున్నారు జనాలు, చెమటలు కారుకుంటా. అంత చిన్న అగ్ని మన శరీరాన్ని తాగితే మనం తట్టుకోలేము, బొబ్బలు వచ్చేస్తాయి, కేకలేస్తాం, అరుస్తాం.
చూడండి, కానీ మరి యుగ యుగాలు అగ్నిగుండంలో కాలేటటువంటి స్థితి కలిగి ఉన్నావు మరణము తర్వాత యేసుక్రీస్తుని విశ్వసించకపోతే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మనకు ముందుగా వచ్చి ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి ఆయన పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపించాడు ఈరోజు మనకి. ఇప్పుడు పరలోకములో నువ్వు యేసుతో సదాకాలము జీవించడానికి, హల్లెలూయా, అందుకే ఆయన అంటున్నాడు, నేను మీకు మార్గాన్ని శుద్ధపరచడానికి వెళుతున్నాను. కలవరపడొద్దు, భయపడొద్దు, వెరవనివ్వద్దు, మీ హృదయాలను కృంగిపోవద్దు. ఇప్పుడు ఈ తండ్రి గారిని కోల్పోయినటువంటి ఈ చిన్న కుటుంబము, బంధువులు, మిత్రులు, స్నేహితులు, మీరు కలవరపడాల్సిన పని లేదు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షించబడి పునరుద్ధానంలో ఉండగలడు. రేపు నీవు కూడా అదే మార్గంలో వెళ్ళగలిగినట్లయితే ఆయన కలుసుకుంటావు, లేకపోతే నువ్వు అగ్నిగుండంలో ఉంటావు, ఆయన అబ్రహాము యొక్క రొమ్మున ఉంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం మేము తెలియజేసే సంగతి ఏంటంటే, మరణము తర్వాత మీరు ఎక్కడ జీవించబోతున్నారో ఇప్పుడు ఆలోచించకపోయినా ఇంటికాడ సాయంత్రం వెళ్ళిన తర్వాత, సాయంత్రం పడుకున్న తర్వాతే కదా, అన్నాలు తినేటప్పుడు పడుకున్న తర్వాతే కదా మనకు అన్ని ఆలోచనలు వచ్చేది ఇక ఏం జరిగినాయి అని. సాయంత్రం మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి, సరైన నిర్ణయాన్ని తీసుకోండి. మీరు ఈ భూమి మీద మీరు ఎన్నుకునే దాన్ని బట్టే మీరు మరణం తర్వాత మీరు జీవించేటటువంటి జీవితము మరి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మావలే మీరు అందరూ కూడా ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని విశ్వసించి మరి నిత్య జీవంలో పాలువారు కావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మా హృదయమంతటితో మీరు అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తారు, దయచేసి అందరూ ఏకీభవిద్దాం. మంచిదండి, దయచేసి సోదరులు కూర్చుంటారు. మరి ముగించడానికి ముందుగా, అంటే ముగించిన తర్వాత ఏ కార్యక్రమాలు ఉండవు కాబట్టి కొద్ది నిమిషాలు సోదరుడు సాక్ష్యానికి అవకాశం ఇద్దాం. దయచేసి శ్రద్ధగానండి. మరి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి ఇక్కడ సమకూర్చబడినటువంటి మరి నా యొక్క నన్ను ఆదరించడానికి